వసంతరావు వెంకట్రావు గారి ఆధునిక విజ్ఞానం 3వ భాగంలో అది అయిపోగానే జగత్తు జీవనం అనేటువంటి చంద్రతలంపై ఇప్పుడు చంద్రలోక యాత్ర గురించి చెప్తున్నావు ఇందాక. చంద్రతలంపై కాలు మోపగానే మీ బాబాయ్ ఫోన్ చేశాడు, మర్చిపోయాడు. దీనిలోకి వచ్చేస్తుంది లైవ్ కూడా. చంద్రతలంపై కాలు మోపగానే గొప్ప మార్పు గమనిస్తాం. మన శరీరాలు చొలక్కలబడతాయి. కుప్పిగంతు వేస్తే 30 అడుగులు మీదికి ఎగిరిపోతాం. ముందుకు ఉరికామా అనాయాసంగా 90 అడుగులు ఎంతగా. బిళ్ళకర్ర ఆటలో ఇక్కడ సామాన్యంగా 10 గజాలు చెమ్మగలవారు. చంద్రుడిలో 60 గజాలు చెమ్మగలు. ఒక్కొక్క ఆటలో 50 లాలు సంపాదించగల. విలుకాడు శరం సంధిస్తే అది కనుచూపు మేర దాటిపో. తుపాకీ పేలిస్తే నిన్ను ముట్టిన గుండు తిరిగి రాకుండా చంద్రలోకాన్ని విడిచి శూన్య ఆకాశంలోకి పారిపోవదు. వీటికొకటే కారణం. భూమిలో 80వ వంతు భారం గల చంద్రుడిలో గురుత్వాకర్షణ శక్తి తక్కువ. భూగురుత్వాకర్షణ బలంలో 6వ భాగమే ఉంటుంది. అక్కడ బలం అవడం భూగురుత్వాకర్షణాన్ని ప్రతిఘటించడానికి 7 మైళ్ళ వేగం కావాల్సిన చంద్రలోకాన్ని విడిచి పలాయనం చెందటానికి 1.5 మైళ్ళ వేగం చాలు. గాలిలో అణువులు పిచ్చెక్కినట్టు సంకులంగా పెరిగెత్తుతున్నాయి. కొన్ని మందంగా, కొన్ని త్వరంగా, కొన్ని సంచారం చేస్తాయి. అన్యోన్య సంఘర్షణలతో అవి సాధారణంగా శక్తివంతాలై 1.5 మైళ్ళ వేగం సంపాదించగల. అంత వేగం గల అణువులన్నీ చంద్రుడిని విడిచి శూన్యాకాశంలో నిరంతర యానం చేస్తూ చంద్ర వాతావరణంలో గాలి, నీటి ఆవిరి తదితర వాయువులు క్షణక్షణం క్షయమొందుతుండగా కొంతకాలానికి వాతావరణం మాయమైపో. అలా జరిగింది. ఇప్పుడు వాతావరణం లేదు. చంద్రతలంపై గాలి లేదు, ఆవిరి కూడా లేదు. వాతావరణం లేనప్పుడు సముద్రాలు, నదులు, తటాకాలు చంద్రలోకంలో ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రతలంపై ఏమాత్రం నీరున్న అది ఆవిరిగా మారి వాతావరణం ఏర్పడాలి. నీరు మరగటానికి ఆవిరి సుమారు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ అక్కడే. ఎంత స్వల్ప తాప క్రమంలోనైనా నీరు ఎగిరిపోతుంది. జలాణువుల ద్రవ రూపంలో ఉంచటానికి పైనున్న పీడనం కొంతకాలం. ఆ ఒత్తిడి లేనప్పుడు నీరు స్వల్ప తాప క్రమంలోనే మరుగుతుంది, మరిగి ఆవిరిగా మారుతుంది. కనుక చంద్రతలంపై నీరు ఉంటే అది ఆవిరిగా మాకిరి పైకి రావు. తదుపరి అందులోని అణువులు 1.5 మైళ్ళ వేగం సంపాదించుకుంటే పారిపోతాయి, పలాయనం చెందాలి. నీరు ఉంటే వాతావరణంగా మారాలి. అంచేత వాతావరణం లేనప్పుడు ఆవిరి కానీ నీరు కానీ లేవని స్పష్టం. నీరు భరీభవించి మంచుగా ఉండకూడదా? నీరు మంచు కొండలై ఉన్న హిమం కరగకుండానే మాయం అవుతుంది. అక్కడ పరిస్థితులు అలాంటివి. ఆ ఊహలకు ఆధారంగా లేకపోలే. మన ఎత్తైన పర్వతాల మీద నీటిని మరిగిస్తే తక్కువ టెంపరేచర్లోనే మరగటం మనం చూస్తాం. ఏమంటే పైకి పోయిన కొద్దీ గాలి ఒత్తిడి తగ్గటం. కొద్దిపాటి వేడికే నీరు మరిగిపోతుంది. దీనికి ఆక్షేపణ ఏం లేదు. కనుక చంద్రలోక సంచారం చెయ్యాలంటే పై విషయం ముఖ్యంగా మనతో కొంత వాయువు, నీరు తీసుకొని వాటిని భద్రంగా సీసాలలోకి ప్రెషర్తో దాచాలి. ఏమరుపాటున మూత తీసి ఉంచితే ఒక్కొక్క అణువే నాట్యమాడుతూ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. వాటిని తిరిగి పట్టడం నీ వల్ల కాదు.
జలాశయరహితమై వాతావరణ విహీనమైన చంద్రలోకం వృక్ష జాతులకు కానీ జీవ సంతతి కానీ వాసయోగ్యం కాదు. జీవ అభ్యున్నతికి అత్యావశ్యకమైన ప్రధాన పదార్థం ప్రాణవాయు, ఆక్సిజన్. అందులో లేనప్పుడు జీవం లేదని చెప్పదు. ప్రత్యక్షాలోకనం మన భావాన్ని పోషిస్తుంది. చంద్రుణ్ణి యంత్రాలతో పరిశీలించిన గత 3 శతాబ్దాల తరబడి చంద్రతలంలో ఎట్లాంటి మార్పు కనపడల. శుష్క ప్రదేశమైన చంద్రతలంలో సూర్యాతపం అంటే ఎండ వేడి పడినప్పుడు వాటిల్లే శీతోష్ణ వివర్తనాలు తప్ప మరాంటి విశేషాలు కనపడ. మనకు పరిచితమైన జీవం వంటి జీవం చంద్రలోకంలో ఉండటానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. సరే కదా, కేవలం వ్యతిరేకమనే చెప్పాలి. లోకావాసం మన బోట్లగా, మనకైతే గొట్టాలతో గాలి నీరు పట్టుకుపోయే దౌర్భాగ్యం పట్టాల్సిందే. కానీ అక్కడ పుణ్యజీవుల భౌతిక సంపర్కం లేదు. అది పితృలోకం. వారు యథేచ్ఛగా జీవించగలరు. మీ సిద్ధాంతం ప్రకారం చంద్రుడిలో హృదయాకర్షణ ప్రకృతి చిత్రాలు రామణీయంగా ఉంటాయనా అన్నాడు పెద్దాయన. రామణీయకం అనలేము, కానీ అక్కడి ప్రకృతి విపరీతంగా ఉంటుంది. ఎటు చూసినా పర్వతాలే లేదా శుష్క ప్రదేశాలు. అంటే ఏమీ లేదు. మత్సునకైనా పచ్చని మొక్క కనిపి. మన పర్వతాల్లాగా ఆ పర్వతాలు బారులు తీర్చి ఉండవు. ప్రశాంతంగా జలంలో రాతి బెడ్డ వేసిన ఏర్పడే వలయాకారపు తరంగాల ఆ పర్వతాలు ఒకదాని చుట్టూ ఒకటి వృత్తాకారంగా ఉంటాయి. బహు ప్రాకారయుత దేవాలయంలాగా ఒక్కొక్క పర్వత ప్రదేశంలో ఒక కేంద్ర స్థానాన్ని పరివేష్టించి వలయాకారంగా అనేక పర్వతాలు ఉంటాయి. అవి మన కొండల కన్నా కరుకుగా నిశితంగా ఉంటాయి. మన ప్రకృతికి, చంద్ర ప్రకృతికి ఇంత వైలక్షణానికి కారణమేమో ఆలోచించాలి. మహోజ్వల వాయుగోళంలాగా జన్మించిన భూమి క్రమంగా చల్లబడి ద్రవించగా క్రమేణా పైపారలు ఘనీభవించి చల్లబడుతున్న వాయుగోళం సంకోచిస్తూ ద్రవం కొంత వాయువుని ద్రవాన్ని పిండి పైకి ఎగరగొట్టి అలా పైకి వెళ్ళినటువంటి ద్రవ్యంలో కొంత సముద్రాలు సరస్సులు కాగా కొంత వాయు వాతావరణం, కొంతకాలానికి ఘనతలం కూడా సంకోచించటం ప్రారంభి. నారింజ పండు వాడుతున్న తొక్క మీద కలిగే ముడతలు గుబుల్లాగా భూతలంపై పర్వత పంక్తులేర్పడి. చంద్రుడు కూడా వాయువు నుండి ఘనీభవించిన గోళమే కాబట్టి అది చల్లవారి చల్లబడిపోయి చుట్టిన మళ్ళా బోరుతున్నప్పుడు కొన్ని పర్వతాలు ఏర్పడి ఉండదు. చంద్రగర్భ నిర్ధూత వాయువులు అంటే ధూతం లేనటువంటి మాత్రం చంద్రుని ఆశ్రయించి ఉండలేక శూన్యాకాశంలోకి పలాయనం చెందటం చేత అక్కడ వాతావరణం లేకపోయి వచ్చింది. లేకపోతే లేదు. మన పర్వతాలపై పొగమంచు ఘనీభవించి పెద్ద మంచు బండలే పర్వతాలను పీడిస్తోంది. దెబ్బటే ఒత్తిడి చేయటం చేత తీవ్ర వర్షపాత జల ప్రవాహాలు కొండలను మర్దించటం చేత కొంతవరకు అది చదును వారై జలశూన్యమైన చంద్రలోకంలో వర్షపాతానికి కానీ హిమ ఉత్పత్తి కానీ అవకాశమే లేదు. అందుట అక్కడ పర్వతాలు ఇవాళ కూడా జన్మతః లభ్యమైన కరుకుదనాన్ని కలిగి అలాగే ఉన్నాయి. మన పర్వతాలు మాత్రం కరుగ్గా లేవా అన్నాడు ముసలాయన. లేవని కాదు, రాతి బండ పగల కొట్టినప్పుడు కొన్ని మొక్కలు సూది మనలతో మహా నిశితంగా ఉంటాయి. అలాగే మన పర్వతాలు ఉద్భవించిన కరుగ్గానే ఉండేవి.
అక్కడికి ఆధునిక విజ్ఞానం అయిపోయింది. ఇప్పుడు జగత్తు జీవం. ఉపోద్ఘాతం. శ్రీయుత వసంతరావు వెంకట్రావు గారు ఎంఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులై విజయనగరం మహారాజా వారి ఆంగ్ల కళాశాలలో ప్రకృతి శాస్త్ర ఉపన్యాసకుడు నియమించబడి చిరకాలం నుండి ఈ శాస్త్రంలో పరిశోధన చేస్తూ లోకానికి ఉపకారార్థమై ప్రాచీన ఆధునిక విజ్ఞాన సమన్వయ పూర్వకముగా గ్రంథ రచన చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఉపోద్ఘాతం వ్రాయవలసిందిగా నన్ను కోరారు. నేను ప్రకృతి శాస్త్రం అభ్యసించిన వాణ్ణి మాత్రం కాదు, అయినా వారితో నాకు గల స్నేహాన్ని, వేదాంత శాస్త్రంలోని ఆదరణను ఈ గ్రంథాన్ని గురించి రాయటానికి నన్ను ప్రోత్సహించాయి. ఈ పుస్తకం స్థాళీపులాక న్యాయంగా చూడడమై దీనిలో జగత్తు, జీవం, జీవితాంతం, కాలాకాశ వైచిత్రి అనే పేర్లతో 4 విధాలుగా విభజింపబడి ఈ గ్రంథ పఠనం వల్ల ఆంగ్ల భాషలోని ప్రకృతి, ఖగోళ శాస్త్ర పరిశోధన, సంస్కృత భాషలలోని వేదాంత, ఖగోళ శాస్త్రాల యొక్క పరిజ్ఞానం కొద్ది ఆయాసం అంటే కొద్ది కష్టంతో మనకు లభిస్తుంది. అంటే ఎక్కువ కష్టపడక్కల. ఈ పుస్తకంలో విషయాలు మాత్రం చూడదగు. మన వేదంలోని విషయాలని గ్రహించి ఆధునికులు పరికరాలతో చేసిన పరిశోధన ఫలిత మాత్రమని తెలియక మాకు. కాబట్టి స్మృతి, పురాణ, ఇతిహాసాదుల దీనికి వేద మూలకతని సిద్ధిస్తుంది. అంచేత ఈ గ్రంథంలో ప్రతిపాదితాలైన విషయాలు కూడా ప్రమాణంగా అంగీకరించాలి. అలాగే ఈ పుస్తకం మృదు మధురంగా సరళంగా ఉండటం చేత ఆంధ్రులందరూ దీన్ని పఠించి ప్రకృతి శాస్త్రానికి తగిన పరిజ్ఞాన, విశ్వస్థితి, మండలాల యొక్క అంతరాళాల యొక్క పరిమాణాలను విశేషించి సూర్యచంద్రాదుల గమనం, పరిమాణం యొక్క సత్యమైన విజ్ఞాన, జీవుని స్వరూపాన్ని, ఉత్పత్తి మరణాలు, సంసారావస్థ, ఆనందావస్థ మొదలైన విషయాల యొక్క యథార్థ జ్ఞాన సులభంగా ఈ గ్రంథ రత్నం వల్ల సంపాదించి ఆనందిస్తురుగాక అని నా ఆశ. ఈ విధమైన గ్రంథ రచన బహు గ్రంథ రచయితలైన వీరికేం కొత్త కాదు. కానీ వీరి ఈ మహోద్యమ ఫలితంగా ఇలాంటి గ్రంథరాజాలచే ఆంధ్ర భాషా యోషను అంటే స్త్రీ భూషించటానికి వీరికి సంపూర్ణ ఆయుర్దాయం, ఆరోగ్యం వసుగుగావుతాయి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మహామహోపాధ్యాయ న్యాయభూషణ పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, విజయనగర మహారాజా సంస్కృత కళాశాల రిటైర్డ్ హెడ్ పండిట్. నిన్ననే వారి గురించి మనం రాశాం. తొలిపలు ఈ పుస్తక ప్రచురణానికి ఎలాంటి అపదేశం అక్కర్. ఆంగ్ల భాష పరిచయం పండిత వర్గానికి భౌతిక విజ్ఞానం యొక్క యథార్థ ప్రగతి తెలియదు. మన ప్రాచీన విజ్ఞానంతో కొద్ది కూడా సంఘర్షణ లేని భౌతిక విజ్ఞాన అభిప్రాయాలు జనసామాన్యంలో వ్యాపించినందువల్ల కలిగే లాభం ఎక్కువ. భౌతిక విజ్ఞానం నాస్తికత్వాన్ని ప్రాపయింది అని అపవాదు తొలగిపో విశ్వ విషయమైన ఆధునిక విజ్ఞానం పెంపొందించే అభిప్రాయాలు చర్చించి జగన్ నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నప్పుడు సూర్యమండల జనన విధానాన్ని, గ్రహాల భౌతిక పరిస్థితులలో కలుగు మార్పుల, జీవ ఉద్భవాలను, భూమి యొక్క భవిష్యత్తు స్థూలంగా గ్రహించి భూలోక జీవితం సమాప్తమైనంత ఐహికమానుభవాలేమి కానున్నాయో అని విమర్శించి భూమిని విడిచి ఆకాశంలో పడినప్పుడు మృత్యువు అన్న పదం అర్థహీనమవుతుందని
ఖగోళ విజ్ఞాన రీత్యా గోచరిస్తున్నట్లు ఈ మహత్తర విషయాన్ని కాలభావం యొక్క వైచిత్రాన్ని నివేదించడం జరిగింది. గురుతుల్యులకు మహామహోపాధ్యాయ న్యాయభూషణ్ శ్రీ పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని ఉపోద్ఘాతం రాసినందుకు వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. మొదటి 4 ప్రకరణాలు క్రమంగా ప్రకటించిన అడ్వర్టైజర్, భారతి, ఆంధ్రవార పత్రిక, ఆనందవాణి సంపాదకుల కృతజ్ఞుడని అని చెబుతున్నారు వసంతరావు గారు. ఎక్కడైనా తప్పులు చేసినట్లయితే నాకు తెలియజేయండి, దిద్దుకుంటానని చెప్పి. 1 జగత్తు, 2 జీవం, 3 జీవితాంతం, 4 కాలవైచిత్, 5 వైజ్ఞానిక శబ్దావళి అని 63 పేజీల, ఇందాకంటే సుమారు 50 పేజీలు. జగత్తు జీవం. ముందు జగత్తు గురించి. చీకట్లను వెన్నాడుతున్నట్లుగా నక్షత్రాలు ఒక్కొక్కడే సూర్యాస్తమయంలో బయట పడగ నవరత్న ఖచ్చిత విధానంలాగా చీకటి రాత్రులలో ఆకాశం కనిపిస్తుంది. వెలుగు చుక్కల కనిపించే నక్షత్రాల కాంతి కోటాను కోట్ల మైళ్ళ దూరం నుంచి కోటాను కోట్ల సంవత్సరాల తరబడి ప్రయాణం చేస్తూ దిశలు వ్యాపిస్తుంది. దూరానికి విరామం లేదు, కాంతికి విశ్రాంతి లేదు. నక్షత్రాల మధ్య ఉన్న దూరం క్షణక్షణం పెరిగిపోతుంది. నియమిత వేగంతో అనుక్షణం కాంతి ఆకాశయానం చేస్తూనే ఉంది. వీటికి హద్దున్నదా? జగత్తుకు హద్దున్నవా? విశ్వవ్యాప్తి ఎంత? విశ్వం అనే పదం మనకు ఎంత పరిచితము, దాని భావం మనకంత దురవగాహం అర్థం కాదు. ఆస్తికుడు, మత గ్రంథాలు చదివినవాడు చతుర్దశ భువనాలని, నరకలోక నాకలోకాలని, యక్ష గంధర్వ కిన్నరాది ఉత్తమ జీవులని, ఇంద్ర అగ్ని వరుణాది దేవతలని, సప్త సముద్రాలని, మింట మెరుస్తూ నక్షత్ర ప్రాయంగా ఉన్న మహా ఋషీశ్వరులని మొదలుగా గల లోకాలు, జీవులు, దేవతలు ఆ భూమి కన్నా ఈ భూమి కన్నా అన్యమైనవి విశ్వంలో ఉన్నట్లు గ్రహిస్తున్నారు. నమ్మిన వారు నమ్ముతారు, లేని వాడు లేదు. ప్రత్యక్షాలోకన మహాభాగ్యం చేతనం, విజ్ఞాన గ్రంథ పఠనం చేతనం, విజ్ఞానులు మహావిజ్ఞానోత్సవం భాగ్యం చేత విజ్ఞాన గ్రంథ పఠనం చేతనం, విజ్ఞానులు విజ్ఞానోత్సాహపరుడు భూమిని తృణీకరించే మహాద్భుత పరిమాణం గల అపరిమిత గోళాలు అనంత ఆకాశంలో నిస్సహాయంగా అదృశ్య శక్తుల బంధనాల చేత అత్యంత దూరాలలో ఉన్నాయని తెలుసుకోండి. ఈ 2 తెగలకు చందని సామాన్య. విశ్వమంటే మన భూమి, మన సముద్రాలు, నదులు, అరణ్యాలు, పల్లెలు, పట్టణాలు, నేలలు, కోటలు గల అధికం లేదని కన్నా అధికం కాదని అనుకోండి. అజ్ఞానం చేత, జడత్వం చేత లోక జ్ఞానం సంపాదించు కుతూహలం లేకపోవడం చేత వారి నమ్మకాలని వేదంగా పరిగణించి సంతృప్తులవుతున్నారు. అయితే అంతేనా? లేక కొంత నిశ్చయ భావంతో సహేతుకంగా సప్రమాణంగా ఈ విశ్వం అంటే ఏమిటో, దాని వ్యాప్తి ఎంతవరకు, దాని నిర్మాణం ఎలాంటిదో తెలుసుకోవడానికి అవకాశం ఉందా అనేది ప్రశ్న. ఇంతకీ విశ్వం ఏది? ఏ రూపంలో ద్రవ్యం ఉన్నా అదంతా విశ్వంలోదే, యూనివర్సల్. శక్తి యావత్తూ విశ్వంలోదే. విశ్వాన్ని దాటి స్వతంత్రంగా ఉన్న పైది ఏమీ లేదు. మనకు కనిపించే నక్షత్రాలని విశ్వంలోవే. అగోచరంగా ఉన్న నక్షత్రాలు కూడా, కనపడనివి కూడా విశ్వ పర్యంతాలు కనుగొందామంటే నక్షత్రాలు ఎంతవరకు ఉన్నాయో గమనించాలి. నక్షత్రాల వైచిత్ర్యం ఏమిటంటే వాటికి అంత ముందంది నిశ్చయించలేవు. ఇన్ని నక్షత్రాలని లెక్కపెట్టి అప్పుడు చెప్పరు. కంటికి సామాన్యంగా కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తాయి. దూరదర్శిని టెలిస్కోపుతో ఆకాశం శోధిస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. యంత్రం
యొక్క దృష్టి సామర్థ్యం ప్రబలుతున్న కొద్దీ మనకు కనపడే నక్షత్రాల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గిందే పడలేదు. ఆకాశ గర్భ కుహరాలలో దాగి ఎక్కడ ఉన్నాయో కానీ మానవుని పరిశోధనా శక్తి ధిక్కరిస్తూ తండోపతండాలుగా నక్షత్రాలు బయటపడుతున్నాయి. దీనికి అంతు లేదు. అయితే జీవకోటికి తలమానికమై విశేష శ్రేముషీ సంపన్నుడై ప్రజ్ఞాన్వితుడై ఆసక్తిపరుడైన మానవుడు పరాజయాన్ని సులభంగా తీసుకోడు. అడ్డంకులు అధికమవుతుంటే పట్టుదల పూనిక మరింత ప్రబలమవుతుంది. అది మానవ స్వభావం. ఆశాబద్ధమైన జీవి మానవుడు యుగాల తరబడి విజ్ఞాన సోపానాలు అధిరోహిస్తూనే ఉన్నాడు. ప్రమాదవశాత్ ఒకప్పుడు అవరోహించడం, కిందకి దిగడం కూడా ఉండొచ్చు. అంత మాత్రం వివసుడై చరించి కార్యసాధన దీక్ష సరళ నివుడు. అదే వాని ప్రయత్న సఫల. ప్రకృతి సౌందర్య ఉపాసకులైన మేధావులు కొన్ని వేల సంవత్సరాల నుండి నక్షత్రాలను పరిశోధిస్తున్నారు. వాటిని గురించి బహుళంగా విశేషాలు గ్రహించారు. అందులో కొన్ని జట్లుగా యాంత్రిక సమూహాల్లో ఆకాశ సంచారం చేస్తున్నాయని, నియమిత మార్గాలలో సంచరిస్తున్నాయని కనుక్కోరు. లెక్కకు సాధ్యం కానప్పటికీ నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయని మాత్రం గుర్తించినట్లు లేదు. సామాన్య చక్షువులకు కళ్ళకు అగోచరమై యంత్ర దృష్టికి టెలిస్కోప్ లాంటి వాటి గోచరించే నక్షత్రాలు ఉంటాయని అప్పుడు ఊహించలేదు మనవాళ్ళు. 17వ శతాబ్దంలో గెలీలియో కనుగొన్న దూరదర్శిని మూలం మనకు దూరదృష్టి లభ్యమైందని చెప్పచ్చు. ఆకాశ అంధకారాలలో వెలుగు చుక్కలు విశేషంగా కనపడటం ప్రారంభించాయి. దూరదర్శిని కేవలం ఒక జ్ఞాన చక్షువుగా పరిణమించి మన దృక్పథంలో విశేష దూరంలో ఉన్న నక్షత్రాలు దగ్గరకు తీసుకువచ్చినట్టు చూపించిందని. చూడగలిగిన శక్తి కొద్దీ ఉంటే ఆకాశం దీర్ఘతరం కాదన్నది, నక్షత్ర సంఖ్య అనంతం కాగలదని మనకి అది తెలిపి నిశ్చయంగా ఈ విషయం మనకు ఊహాతీతం. దుర్గోచరమైన కంటికి కనబడే నక్షత్రాలు యంత్ర గోచరమవుతాయని ఆశించిన నక్షత్రాలు గణించి పట్టి వ్రాయగా అనంత ఆకాశంలో ఒక బిందువు పరిశోధించినట్లయి. ఇంత ఆకాశంలో ఒక బిందువే పరిశోధించారు. ఈ అనంతంలో నిమజ్జనం అవటానికి పూర్వం నక్షత్రాల విషయం విచారించాలి. మన సౌరమండలాన్ని అధినాథుడైన సూర్యుడు అనేక కోట్ల సంవత్సరాల నుండి నిమిషానికి 250 306 అంటే 250 కోట్ల తందుల చొప్పున తేజ ఉష్ణ ప్రసారాన్ని తన ద్రవ్యాన్ని వ్యాపింపచేస్తూ క్షీణిస్తున్నారు. సౌరమండలంలోనే సూర్యుని స్థానంలో ఆ దూరంలోనే జ్యేష్ఠా నక్షత్రం కనుక ఉంటే ఉదయ అస్తమయాల ఆకాశంలో 6వ భాగం ఆక్రమిస్తుంది. విపరీత పరిణామంగల ఆర్ద్రా నక్షత్రాన్ని చెరిపి సూర్యులుగా మారిస్తే సుమారు 3 కోట్ల సూర్యులు ఏర్పడేవారు. ఒక నెబ్యులా నుండి పుట్టిన సుమారు 3,000 కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు ఒక్కడై ఉంటారు. అలాంటి నెబ్యులాలు కోట్ల కొలది యంత్ర గోచరం అవుతున్నాయి. వాటిలో వెలుగు చొక్కలలాగా మన కంటికి అగిపించే అవి కలబడే నక్షత్రాన్ని యంత్రంతో చూస్తే అది కొన్ని వేల నక్షత్రాల సమూహమని అర్థమవుతుంది. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని మృత చనిపోయిన నక్షత్రాలు కూడా ఉండవచ్చని సైంటిస్టులు చెప్పారు. స్వయం ప్రకాశం లేని కాల నక్షత్రమే మృత నక్షత్రం. ఆకాశ అంధకారంలో అలాంటి మంది కనపడ. శని, గురు, శుక్ర మొదలైన గ్రహాలు నక్షత్ర కళేబరాలని చెప్పచ్చు. అలాగే మృత నక్షత్ర శ్మశాన మన దగ్గర
అనంత ఆకాశంలో మనకు తేజం ఉష్ణాలను గ్రహిస్తూ జీవరక్షకుడైన సూర్యుడి వంటి జీవ ప్రదాతల ప్రాపక భాగ్యం లేని డెడ్ స్టార్స్ అంటే మృత నక్షత్రాలు ఎన్నో ఉంటాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి కూడా. మృత నక్షత్రం కేవలం మృతం అని భావించకూడదు, చచ్చిందనుకోకూడదు. జగత్తులో మృత్యువుకి స్థానం లేదు. మన క్రింద మనకు ఇంద్రియ గోచరం కాని కనపడనటువంటి వేరొక శక్తి రూపం ధరించి ఆ మృత నక్షత్రాలలో జగత్శక్తులు ఉండవచ్చు. కాంతి విహీనమైన ఆ గోళాలలో నూతన వికాసంతో జీవం వర్ధిల్లుతూ కూడా ఉండొచ్చు. ఆ జీవం భూలోక జీవం వంటి జీవం మాత్రం కాదు. ఆ జీవాన్ని మనం గుర్తించి హెచ్చరించలేము. సౌరమండలంలో ఇతర గ్రహాలలో జీవం ఇవాళకి కనిపించడం లేదు అంటే నక్షత్రాల లోకాలలో జీవం అనేది లేదని సిద్ధాంతరీకరించలేము. సౌరమండల నియమాలు నక్షత్ర మండలాలకు వర్తించకపో కాంతి సాగర ప్రస్తుత నీల నెబ్యులాలు బ్లూ నక్షత్ర మండల సూత్రానికి అనుగుణ్యంగా జీవరాశులతో కలకలలాడుతూ ఉండొచ్చు. సుమారు 10 లక్షల కాంతి సంవత్సరాల మేర దిక్తటాలు దృష్టి సారించగలిగిన యంత్రాలైన జగద్విషయంపై మనకు ఎదిగించింది చాలా స్వల్పం. అతి దూరంగా ఉన్న నక్షత్రంలో అత్యధిక దృష్టి సామర్థ్యం గల దూరదర్శిని పెంచి అక్కడి నుండి విశ్వాంతరోళం రాళం శోధిస్తే అక్షయ్యంగా అంటే లెక్కకు మించి నక్షత్రాలు బయల్పడు. నక్షత్రం నుండి నక్షత్రానికి ఈ యంత్రంతో పోయి ఆకాశం చూసిన కొద్దీ ఇంకా అంతులేని కాలాంతం వరకు నక్షత్ర గణాలు గోచరిస్తూనే ఉన్నాయి. ఏమంటే దగ్గరగా ఉన్న నక్షత్రాలైన తేజోవంతమైనవి కాకపోతే కనిపించవు మనకి. మహా తేజోవంతమైన నక్షత్రాలు అతి దూరంగా ఉంటే దీర్ఘయానం చేసిన కాంతి తీక్షణ కోల్పోవడం చేతి మనకు కనిపించడం కష్టం. కాబట్టి యంత్ర గోచరం కాని మాత్రం చేతి టెలిస్కోపుల్లో కనపడనంత మాత్రం ఆకాశం నక్షత్రాలు లేకుండా ఉన్నదని భావించడానికి ఏ రకమైన అవకాశం. ఆకాశంలో మనకు అత్యంత సన్నిహితమైన గ్రహమైన చంద్రుడు 2,40,000 మైళ్ళ దూరంగా, అతి దూరస్థ గ్రహం ప్లూటో 368 కోట్ల మైళ్ళ దూరంగా ఉంది. 750 కోట్ల మైళ్ళ వ్యాసం గల గోళం మన సౌర జగత్. ఇప్పుడు ఒక చిన్న కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు దూరాన్ని. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణం చేసే దూరం. ఒక సెకండ్కి కాంతి 1,86,000 మైళ్ళ చొప్పున. సంవత్సరానికి 1,86 3 సున్నాలు ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 రోజులు లెక్కేస్తే 58,97 తర్వాత 3,3,6,3,9,0 సుమారుగా 6 లక్షల కోట్ల మైళ్ళ దూరం పోతుంది. ఏమిటది? ఒక సంవత్సరానికి కాంతి పోయే దూరం 6 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రం ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉంది అని చెప్తారు. అది లెక్క. 750 కోట్ల మైళ్ళ వ్యాసం గల గోళం మన సౌర జగత్. విశ్వంలో సూక్ష్మ బిందువు. ప్లూటోను దాటి నక్షత్ర లోకంలోకి ప్రవేశిస్తే ఆ దూరాలు మైళ్ళలో కాక కాంతి సంవత్సరాలలో చెప్పాలి. అనేక సహస్ర నక్షత్ర స్థాపితమై మన గెలాక్సీ మండలం ప్రారంభమవుతుంది. అందులో లక్షల కొలది నెబ్యులాలు ఉన్నాయి. దాని వ్యాసమే
3,00,000 కాంతి సంవత్సరాలు. అదే దుగ్ధ పథం. దాన్ని దుగ్ధం అంటే మిల్కీవే, పాల పుంత, మిల్కీవే అంట. సెకండ్కి 400 మైళ్ళ వేగంతో ఈ మిల్కీవే ఒక ద్రవ్య శకలంలాగా ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీని వెనక అధిక గెలాక్సీకరణ నెబ్యులాలు, ఎక్స్ట్రా గెలాక్ట్రిక్ నెబ్యులే, సర్పిల స్పిరిచువల్ నెబ్యులే, మన జగత్తులో సంబంధం లేనివి చాలా. దూరతమైనటువంటి నెబ్యులా దూరం ఇప్పటికి కనిపించిన వాటిలో 14 కోట్ల కాంతి సంవత్సరాలని గణన చేత శాస్త్రజ్ఞులు చెప్పారు. యంత్ర దృష్టి పోలేనివాడు ఆకాశంలో గల అనన్వేషిత అంటే అన్వేషింపబడని ప్రదేశాల్లో జగత్తుపై జగత్తు అనంత్యం వరకు అంటే ఇన్ఫినిటీ దాకా వ్యాపించి ఉండాల్సిందే. ఊహకందని నెబ్యులా మండలాన్ని ఈ విధంగా జీన్స్ అనే పండితుడు చిత్రించాడు. 2 మైళ్ళ వ్యాసం గల గోళంలో 25 గజాలకొకటి చొప్పున 2 మైళ్ళు వ్యాసం కలిగిన గోళంలో 20 గజాలకి ఒకటి చొప్పున 50 టన్నుల బిస్కెట్లను పేర్చగా 100 అంగుళాల దూరదర్శిని చూడగల ఆకాశాన్ని ఈ గోళం నిరూపిస్తుంది. 13,000 కాంతి సంవత్సరాలు వ్యాసం గల నెబ్యులాని ఒక బిస్కెట్ నిరూపిస్తుంది. ఈ పరిమాణంలో నిరూపింపబడిన భూమి కంటికి కనిపించదు సరికదా. దాన్ని కొన్ని కోట్ల సార్లు పెంచుతే కానీ సూక్ష్మ దృష్టిలో సూక్ష్మదర్శినిలో అది కనిపించదు. సూక్ష్మతమైన కణంపాటి పరిమాణానికైనా అది కనపడదు. కనుక ఇది మన జగత్తు యొక్క స్థూల చిత్రం. సౌర జగత్తు గెలాక్సీ జగత్తులో సూక్ష్మ కణప్రాయంగా అంతర్భూతమై ఉంది. మన గెలాక్సీ జగత్తుకి ఉపరితల సర్పిల నెబ్యులాలతో ఏర్పడిన 3వ జగత్తు ఉంది. వీటిని తృణీకరించే జగత్తులు అంటే వాటిని లెక్కలో కాలు కింద తన్నేసినట్టు జగత్తులు ఆకాశ గర్భంలో ఎన్నున్నాయో ఎవడు చెప్ప. ఇవన్నీ కలిపి విశ్వం. ఈ ఊహాతీత పరిమాణంగా కల ఈ జగత్ మనకు కనిపించవద్దు. మనుష్య ప్రమాణంతో భూప్రమాణంతో కొలిచినప్పుడు అట్లాగే ఉంది. సామాన్య ఆకాశ సామ్రాజ్యంలో మనకెట్టి ప్రాముఖ్యం లేదన్న విషయం మనకు సహజంగా గుర్తుంది. యథార్థానికి విశ్వంలో పరమ ప్రమాణం అంటూ లేదు. సాపేక్షవాదమే ఇక్కడ రిలేటివిటీ స్ఫురిస్తుంది. ఎలక్ట్రానుపై పుట్టిన జీవికి పరమాణువులోని శూన్యాంతరాళాలే దురూహ్యమైన బృహత్ పరిణామం కలవిగా అనిపిస్తాయి. గెలాక్సీలో జీవులు కనుక ఉంటే వాళ్ళకి సౌర జగత్ అతి క్షుద్రంగా కనిపిస్తుంది. అయితే విశ్వం అనంతమా, విశ్వాన్ని ఒక గోళంగా భావించుకోమన్నారు. అప్పుడది నియతం ఫైనిట్ అవుతుంది, అనావృతం అన్బౌండెడ్ అవుతుంది. అప్పుడు ఆకాశం వక్రం అవుతుంది. ఆకాశంలో సూటిగా పోగా ఆకాశ వక్రత చేతి బయలుదేరిన స్థానానికే మళ్ళీ రావాలి. చక్రం తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది కనుక. కాబట్టి భూమిని చుట్టి వచ్చినట్టు ఈ విషయమై ఎడ్డింగ్టన్ ఇలా అంటాడు. ఆయన ఇంగ్లాండ్ శాస్త్రజ్ఞ. విశ్వం చుట్టూ ప్రయాణం చేస్తూ ఉన్న కాంతి యొక్క స్పందం తగ్గిపోతున్నట్లుగా వర్ణపట స్పెక్ట్రోగ్రాఫ్ తెలియచేస్తుంది. సెకండ్కి 500 మైళ్ళను మించిన వేగంతో సర్పిల నెబ్యులాని విలక్కి పారిపోతున్నాయి. ఈ వక్ర ఆకాశంలో పడి పోను వెనక నుండి భూమిని చేరుకుంటాం. సూర్యుడి చుట్టూ భూమిలాగా నక్షత్ర మండలమంతా ఒక కేంద్రకం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని పరిభ్రమణ కాలం 30 కోట్ల సంవత్సరాలు. ఈ భ్రమణ చలనం ప్రకృతి యొక్క లక్ష్యం.
బృహద్ వస్తువు నుండి అంటే పెద్ద వస్తువు నుండి సూక్ష్మ వస్తువు వరకు ప్రతి వస్తువులో ఇది కనపడుతుంది. సూక్ష్మతమమైన ఎలక్ట్రాన్ నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇదొక విశ్వ విశేషం. నక్షత్రాలు మహావేగంతో ఆకాశయానం చేస్తున్నాయని విజ్ఞానులు చెబుతున్నారు. కానీ అవి మనకెప్పుడు వాటి యథాస్థానంలో ఉన్నట్టే అనిపిస్తాయి. 1,000,000 సంవత్సరాలు గతించిన తర్వాత భూతలం నుండి ఆకాశం కనుక పరీక్ష చేస్తే యథాప్రకంగా కనిపిస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో కొన్ని నక్షత్రాలు కొద్దిగా స్థానచలనం జరుగుతాయి. ఉన్న చోటు నుంచి పక్కకి కొన్ని ఎరుపెక్కుతాయి, కొన్ని పచ్చబారుతాయి, కొన్ని నీలమవుతాయి. ఈ మార్పులన్నీ యంత్రాలు కనుక్కోవాల్సిందే కానీ కళ్ళకి కనపడవు. నీల స్నిగ్ధ వియత్తరం యథావిధిగా నక్షత్ర స్థాపితమై అలా కొన్ని కోట్ల సంవత్సరాలు పోయాక మంచు కొండలు బారులు తీర్చిన భూమికి వచ్చి ఆకాశం చూస్తే సూర్యబింబం ఒక ఎర్రని పెనంలాగా కనపడుతుంది. తేజ ఉష్ణ ప్రసారం ఇవ్వగల సామర్థ్యమంతా పోయి అది నిరుపయోగమైపోతుంది. సూర్యుడు కూడా అప్పటికైనా నక్షత్రాలు మిల్కీవే అపర గెలాక్సీకి నెవిబ్యులాలుగా మారతాయా? నిర్లక్ష్యంగా దుర్వ్యయం ఉనర్చబడి అపరిమితమైన శూన్యాకాశ కుహరాల్లో వ్యాపించగా దుర్బలమైన ద్రవ్యం గడ్డగట్టి నిరంతర నిశ్చల అవస్థలు మూర్తీభవించిన జలత్వం అన్నట్టు పోతుందా? అవును అనటానికి కానీ కాదు అంటానికి దీనికి ఎక్కడ ఆధారాలు ఊహ. విశ్వం క్షీణించవలసిందే అని కొందరు విజ్ఞానులు అంటారు. విశ్వం అనే గడియారాన్ని అది మొదట్లో ఎవరో కీ ఇచ్చేశారు. కాలక్రమాన్ని కీ తగ్గిపోతూ తిరిగి కీ ఇచ్చేవాడెవడు లే. సర్వనాశనం అయ్యేవారు ద్రవ్యం శక్తి ప్రసరిస్తుంది. ఈ శక్తి యావత్తు ఆకాశంలో చెదిరిపోతుందే కానీ తిరిగి అది ద్రవ్యంగా మారదు. మ్యాటర్గా శక్తి ద్రవ్యంగా పరిణమించలేదని ప్రయోగికంగా రుజువైతే అవుగాక అని మన పరిశోధనాగారాలలో అంత మాత్రాన ఈ వాదం సత్యమని చెప్పదు. జగత్తులు ఈ బృహత్తమ పరిశోధనాగారంలో అత్యద్భుత ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే వాటి అవగాహన చేసుకోవటానికి మానవ బుద్ధి చాలదు, ఇంకా వికసించాలి. ఆకాశ గర్భంలో శక్తి ద్రవ్యంగా పరిణమించటం లేదనేది సాహసమే. భూమి మీద శక్తి ద్రవ్యంగా E=mc² అలాగా మారుతుంది. శక్తి ద్రవ్యంగా, ద్రవ్యం శక్తిగా. కానీ ఆకాశంలో అది జరగదు. తీవ్ర పరిశోధన మూలం మనకు ప్రాప్తించిన జ్ఞానం ఏమిటి అంటే ఆకాశంలో నెబ్యులాలు సాంద్రీకరించడం అంటే ఘనంగా అవుతున్నాయి, డెన్స్ అవుతున్నాయి. నెబ్యులాలలో నక్షత్ర గోళాలు ఏర్పడి నక్షత్రాలప్పుడ తునియలై ముక్కలై గ్రహాలుగా మారడం మొదలైనవి విశ్వ పరిణామ ఫలితం. వాటిని నిదర్శనాలు ఎన్నైనా ఆకాశం మనకి చూపిస్తూనే ఉంటుంది. ఇక సూక్ష్మతమమైన జగత్తు అణు మాలిక్యూల్ ఒక జగత్తు అని ఆధునిక విజ్ఞానం తెలియచేస్తుంది. అందులో పరమాణు వ్యాటములు నిత్య పరిణామం చెందుతాయి. కొన్ని అణువులలోని పరమాణువులు అవ్యక్తంగా తెలియబడకుండా ఉంటాయి. సూర్యగోళమంత గోళంలో మానవుడు అవ్యక్తంగా ఉన్నట్టు ఒక తులాన్ని 1,000,000 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని తిరిగి 1,000,000 భాగాలు చేయగా అందులో ఒక భాగంలో 1000వ వంతు కన్నా స్వల్పంగా ఉంటుంది. ఉదజని అంటే హైడ్రోజన్ యొక్క పరమాణువు యొక్క భారం. చిన్న నీటి బిందువులు కోటాను కోట్ల జల అణువులు. అంత సూక్ష్మతమమైన పరమాణు సూర్యమండలంలాగా నిర్మితమై యావత్ పరమాణు అంతరాళ పూరితమై
పరమాణువు యొక్క వ్యాసం అంగుళంలో, సహస్రాంశంలో శతసహస్రాంశ. సూర్య సన్నిభంగా సమానంగా పరమాణువు మధ్య ఉన్న కేంద్రకం యొక్క వ్యాసం పరమాణు వ్యాసంలో శతసహస్రం అవుతుంది. అంటే 1000 అంత భాగం. అంతరాళం అంతర్ధానమయ్యే ఎలక్ట్రాన్లను పరమాణువులు దగ్గరగా కుదించగలిగితే ఎంత దివ్య భవనమైన అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. అలా ఉండబట్టే కాబోడు శ్వేతవామన తార, వైట్ డ్వార్ఫ్ అని ఒక విధమైన నక్షత్రంలోని ద్రవ్య సాంద్రత ఘనపుటంగుళాని సుమారు టన్ను బరువు పైన పరమాణువులోని ఎలక్ట్రాన్ కేంద్రం చుట్టూ విరామం లేకుండా పరిభ్రమిస్తోంది. ఎలక్ట్రాన్ అంత విద్యుదావేశం, ఎలక్ట్రిక్ ఛార్జ్ గల ప్రోటాన్ ఆవేశం గల ప్రోటాన్ ఎలక్ట్రాను కంటే 1850 రెట్లు బరువైన విద్యుత్ కణం. ఘన పరిమాణంలో ప్రోటాను కంటే ఎలక్ట్రానే పెద్దది. ఇది సూక్ష్మ జగత్తు యొక్క చిత్రం. రేడియో ధార్మికత్వం, ఎక్స్ కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు, విద్యుత్, ఛాయాగ్రహణం మొదలైన సాధనాలలో చతుర పరివారాలతో అద్భుతమైన గణిత సహాయంతో అగోచరమై ఈ సూక్ష్మ కణాలను లెక్కించి తూచి వాటి పరిమాణం కనుక్కొని సూక్ష్మాకాశంలో ఎలక్ట్రాన్ గ్రహాల చలనాలు కట్టారు. వాటి శక్తి, ప్రసార విధానం, సామర్థ్యం కనుక్కొని సూక్ష్మాకాశం అవి నక్షత్రాల్లాగా ప్రవర్తి. ఇదంతా ఏమిటంటే ఈ సూక్ష్మకణ సమూహాల చిత్రాలు ఎన్నో రెట్లు విస్తరింపజేస్తే నెబ్యులాల చిత్రాల్లాగానే ఉంటాయి. కొన్ని లక్షల మైళ్ళ వ్యాసంగల సూర్యుని కబళించగల విపరీత గోళాల చిత్రాలు, సూది మొనలు కోట్ల కొలది ఇమిడిపోయే సూక్ష్మ కణాల చిత్రాలు ఒకదాని పక్క ఒకటిగా పెడితే ఏ చిత్రం దేంతో చెప్పడానికి అవకాశం. మళ్ళా ఒకసారి కొన్ని లక్షల మైళ్ళ వ్యాసంగల సూర్యుని కబళించగల విపరీత గోళాల చిత్రాలు, సూది మొనలు కోట్ల కొలది ఇమిడిపోయే సూక్ష్మ కణాల చిత్రాలు ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఏ చిత్రం దేందో చెప్పటం కష్టం. బృహత్ ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచానికి అంత సారూప్యత ఉంటుంది. ఇందులో ధీరుడెవడు? సూక్ష్మతరమైన ఎలక్ట్రాన్ పరమాణువుల, బృహత్తరమైన నక్షత్రం లేక విశ్వాన్ని ఇంతగా శోధి విశ్వ చరిత్ర లిఖిస్తున్న మనుషుడా? ఎడ్డింగ్టన్ లెక్క ప్రకారం 10⁻27 పరమాణువులు కలిసి మానవ శరీరం ఏర్పడగలదు. 10 తర్వాత 27 సున్నాలు పెడితే ఎన్ని పరమాణువులు ఏర్పడతాయో ఆ పరమాణువులతో మానవ శరీరం ఏర్పడుతుంది అని ఎడ్డింగ్టన్ అనేటువంటి ఒక భౌతిక శాస్త్రవేత్త 10⁻28 మానవ శరీరాలలోని ద్రవ్యంతో ఒక నక్షత్రం ఏర్పడగలదు. కనుక దాన్ని 10⁻28 మానవ శరీరాలతో చేస్తే నక్షత్రాన్ని సృష్టించగలదు. విశ్వంలో బృహత్తమానికి సూక్ష్మతమానికి మధ్య ఉన్నాడు. అతి పెద్దదానికి అతి సూక్ష్మదానికి మధ్యలో ఇరువైపులా దృష్టి సారి విశ్వ నాటకం చూస్తూ మానవుడే ధీరుడేమో, మానవుడే ఇలా మహానుభావుడే అనేటువంటి పాట దొరికే సినిమాలో బాలపాండవుల ఇలా పాట ఆ సినిమా. రేపు జగత్తు జీవం అనే విషయాన్ని తెలుసుకో.